కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 2024 ఎన్నికల్లో భాగంగా కమలాపురం నియోజకవర్గంలో గత 2 పర్యాయాలు ఆ నియోజకవర్గ ప్రజలకి మేలు చేసిన అయినా కూడా ఈసారి ఓటమి చూసిన రవీంద్రనాథ్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఓటమి గల కారణాలు ఏంటి అనేది ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. గత 2 పర్యాయాలు కమలాపురం నియోజకవర్గంలో ఎదురులేని నేతగా ఎదిగారు. అయితే ఈసారి 2024 ఎన్నికలు ఓటమి చూశారు. కారణాలు ఏంటంటారు? మేమైతే నాకు ఇచ్చిన బాధ్యతను 100% నెరవేర్చడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, వాళ్ళ ఊర్లకు సంబంధించిన సమస్యలు అయితేనేమి అన్నీ కూడా పరిష్కరించడం జరిగింది. సరే, మరి ఎలా జరిగిందో కానీ నాకైతే అనుమానం, మరి ఈ ఈవీఎంస్ ట్యాంపరింగ్ జరిగి ఉన్నాయి అని చెప్పేసి. అది నా ఒక్క నియోజకవర్గమే కాదు, ఇది త్రూఅవుట్ రాష్ట్రం అంతా కూడా జరిగిందనేది నా ఉద్దేశం. దేశవ్యాప్తంగా జరిగిందని కూడా చెప్పను, కానీ ఇదంతా కూడా ఈ క్రిమినల్ బ్రెయిన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిది. సో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయనకు ఉన్న అనుయాయులు, ఆయన టెక్నికల్ టీము చాలా గొప్పది. సో ఏమైనా చేసి ఉండొచ్చు, చూద్దాం ప్రయత్నం. మేము కూడా దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది మేము కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం. సో డెఫినెట్గా కోర్టుకు వెళ్ళే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం. అయితే 2019 ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గ ప్రజలకి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాలు చేస్తాను అని మాట ఇచ్చి మాట తప్పారని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. నిజంగానే అలా మాట తప్పారంటారు? ఏం లేదండి, కరోనా వచ్చింది కాబట్టి, ఆ కరోనాలో 2 ఏళ్ళ కాలం పోయింది కాబట్టి, సో అందుకోసం కొంచెం బడ్జెట్ సహకరించని పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఒక ఆర్ఓబి మాత్రమే అలాంటి పరిస్థితి ఉంది. అది కూడా సర్వరాయ సాగర్ సంబంధించి ఈ 2 తప్ప వేరే ఏం లేదు. మిగతా అన్ని కార్యక్రమాలు నెరవేర్చడం జరిగిందన్నమాట. ఏదైతే చెప్పడం జరిగిందో అన్నీ కూడా. అయితే కమలాపురం నియోజకవర్గంలో ఎస్సీ కాలనీలో ఇప్పటికీ కూడా నీటి ప్రాబ్లం అనేది, నీటి కొరత అనేది, అలాగే కరెంటు కొరత అనేది ఎక్కువ శాతం ఉందని మీ నియోజకవర్గ ప్రజలు, ఎస్సీ కాలనీ వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ శాతం ఆరోపణలు వినిపిస్తున్నారు. ఆ విషయంపై మీ దృష్టికి రాలేదంటారా? లేదండి, అదే కమలాపురం టౌన్కు సంబంధించి హరిజనవాడలే కాదు, కమలాపురం టౌన్ అంతా కూడా 58 కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటరు ప్రతి ఇంటికి ఉచితంగా కనెక్షన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో, అది కూడా 24/7 నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశము, అదే కాకుండా 8 నీళ్ళు ఇవ్వాలా అనేది కూడా ఉద్దేశంతో 58 కోట్ల రూపాయలతోటి ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కొన్ని చోట్ల పైప్ లైన్లు వేయడం జరిగింది, మిగతా చోట్ల కూడా జరిగే కార్యక్రమం జరుగుతుంది అనమాట. ఇంకొక 2-3 నెలల్లో అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అనమాట. అయితే రవీంద్రనాథ్ రెడ్డి గారు 2 పర్యాయాలు కమలాపురం నియోజకవర్గంలో అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే సామాజిక వర్గానికి న్యాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి సార్. దీని మీద ఏమంటారు మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అటువంటిది లేదు. ఎందుకంటే ప్రజలందరినీ కూడా మేమందరినీ సమానంగా చూస్తాం. ఇప్పుడు కమ్మోళ్ళకే ఇళ్ళకు చూద్దాం, అది కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకు పోయి ఒకసారి వాళ్ళకి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి అనేది ఒకసారి గమనిస్తే తెలుస్తుంది అన్నమాట. అయితే 2019 ఆ రకంగా పనిచేసింది. మేము కూడా అదే విధంగానే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా మేమంతా కూడా పనిచేయడం జరిగిందనమాట. మాకేందండి కులము, మాకు అన్ని కులాలు మేమే అన్ని కులాలు. అయితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరు ఎంతో అద్భుతంగా పనిచేసింది. అయితే ఆ క్యాడర్ని కొంచెం సరిగా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి సార్. అదేం లేదండి, కేడర్ అంతా కూడా బాగా గట్టిగా పనిచేసినందువల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనగలిగింది. సో డెఫినెట్గా కార్యకర్తలకు అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం తప్పకుండా ఉందన్నమాట. భవిష్యత్తు అంతా మందే తప్పకుండా కోర్టుల్లో మనకు ఫేవరబుల్గా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ జరిగే కార్యక్రమం జరుగుతుంది. సో అన్నీ కూడా జరిగే కార్యక్రమాలు జరుగుతాయి. సో డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొన్ని 100 కోట్లు తెచ్చి కమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని మీరు చెప్తున్నారు, మీ నేతలు చెప్తున్నారు. అది ఎంతవరకు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించిందంటారు?
కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. దాదాపు 5,872 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. సో అవన్నీ కూడా కొన్ని 100% పూర్తి అయిపోయినాయి, కొన్ని 70%, కొన్ని 40%, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల 40%, 20% ఈ రకంగా జరిగిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తయిపోయే కార్యక్రమం జరుగుతుంది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు, కానీ మొత్తం పైన ఇవన్నీ కూడా మొదలు పెట్టడం అయితే జరిగిందన్నమాట. ఏది ఏమైనా 2019 ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గ ప్రజలు నన్నైతే అఖండ మెజారిటీతో గెలిపించారు. అయితే 2024 ఎన్నికల్లో ఎక్కడ లోపం జరిగింది, అసలు కేడర్లో లోపం జరిగిందా, నేతల్లో లోపం జరిగిందా నాకే తెలియడం లేదు. అయితే ఈవీఎంలు మాత్రం ట్యాంపరింగ్కి గురైనాయని చెప్పి ఆరోపిస్తున్న రవీంద్రనాథ్ రెడ్డి. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప. For more videos like this, subscribe Big TV channel.